రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలాసేపు ప్రసంగించారు దీని గురించి. తిరుమల లడ్డీకి సంబంధించిన కల్తీ గురించి. అందులో భాగంగా కేవలం లడ్డూ కల్తీ మాత్రమే కాకుండా దీంట్లో రకరకాల అంశాలని ఆయన సబ్ హెడ్డింగ్స్ కింద చాలా విషయాలు మాట్లాడారు. అందులో గత హయాంలో తిరుమల యొక్క పవిత్రతను ఏ రకంగా దెబ్బతీశారు, కేవలం కల్తీకి సంబంధించి కాకుండా అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశారు, ఇట్లా అనేక అంశాల గురించి ఆయన ప్రస్తావిస్తూ ఆమ్, వాళ్ళ ఇంటెన్షన్స్ని రాంగ్ పట్టారు. గత ప్రభుత్వాన్ని కానీ రాజశేఖర రెడ్డి కానీ తిరుపతిలో ఉండేటువంటి విద్యా సంస్థలు అంటే ఎస్వి యూనివర్సిటీ లేదా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లాంటివి పూర్తిగా టీటీడీ నిధులతోనే నడుస్తాయి, విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి ఆధ్యాత్మిక సంస్థల యొక్క అనుబంధ విభాగాల్లో పనిచేసే వ్యక్తులకి ఆ మతం పట్ల కనీసం భక్తి ప్రపత్తులు ఉండాలి. ఇప్పుడు టీటీడీ నడిపేటువంటి ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఖచ్చితంగా టీటీడీ అంటే హిందూయిజాన్ని నమ్మేటువంటి వ్యక్తి, వెంకటేశ్వర స్వామి మీద భక్తి ప్రపత్తులు ఉన్నటువంటి వ్యక్తి ఉండాలి. ఎందుకు? అది ప్రభుత్వం యొక్క నిధులతో కాదు, టీటీడీ యొక్క నిధులతో, బట్ స్టిల్ బోనఫైడ్ కాబట్టి ప్రభుత్వానికి నియమించే హక్కు ఉంటుంది. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలాంటి చోట్ల క్రిస్టియన్స్ నియమించారు అనేసి ఆయన అప్పటి సోర్సెస్ అన్ని తీసుకొచ్చి వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు నియమించారు, వీళ్ళని నియమించాలని చెప్పారు. వీణా నోబుల్దాస్ కావచ్చు, దేవ సంగీత్, ఇలాంటి వాళ్ళని కీలక పదవుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇట్లా నియమించడం వెనక రాజకీయ విమర్శలు వచ్చాయనే విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. క్రైస్తవ మతాన్ని పాటించే వారిని కావాలని ఇలాంటి హిందూ ధార్మిక సంస్థల కింద ఉండే కాలేజీల్లో వేయడం వల్ల అక్కడ వాతావరణం మారిపోతుంది అంటూ కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఆయన ఏమనాలంటే క్రిస్టియన్స్ని అనేది పర్టికులర్ మెన్షనింగ్ ఎక్కువ దాని గురించి చెప్పారు. అట్లా కాకుండా నాన్ హిందూ పర్సన్స్ని ఎవరిని టీటీడీకి సంబంధించిన దగ్గర వేసినా అది ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది కదా ప్రజలకి అనే అంశాన్ని ఆయన ప్రస్తావించి ఉండాల్సింది. అట్లా కాకుండా ఎస్పెషల్లీ క్రిస్టియానిటీ మీద లేకపోతే ఇవి ఎందువల్ల ఇవి టీటీడీకి సంబంధించినవి కాబట్టి అందువల్ల వేయొద్దు అంటున్నాను అనే విషయాన్ని కూడా ఆయన విస్మరించారు. అంటే ఆయన అంతగా ప్రిపేర్డే రాలేదేమో కొన్ని విషయాల్లో అని జరిగిన ఇష్యూలో నాకు అనిపించింది. అయితే ఏ సంస్థ దేనికోసం ఏర్పాటైందో దానికి తగ్గ వ్యక్తులు అక్కడ ఉండాలి అనేది ప్రధాన ఉద్దేశం అయింది. అది చెప్పుంటే బాగుండేది, క్లారిటీగా ఇవ్వలేదు దాని గురించి కొద్దిగా. సో చంద్రబాబు నాయుడు లేవనెత్తినటువంటి కొన్ని అంశాలు ఏంటంటే టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి భూమాన కరుణాకర్ రెడ్డి కావచ్చు, అలాగే వైవి సుబ్బారెడ్డి, వీళ్ళిద్దరు కూడా హిందువులు కాదు అంటూ ఇంకొక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. ఇది ఒక పెద్ద దుమారానికి దారితీస్తుంది. భూమాన తన కూతురు పెళ్లిని మెదక్ జిల్లా చర్చిలో చేశారు అనేది ప్రధాన ఆరోపణ. అంటే ఫోటో కూడా చూపించారు. మెదక్ జిల్లా చర్చిలో భూమాన యొక్క కూతురు పెళ్లి జరిగింది, సో ఈయన క్రిస్టియను, ఈయన ఎట్లా వేస్తారు మీరు అనేసి కూడా ఆయన ఆరోపించారు చంద్రబాబు నాయుడు. సో అయితే దీనికి ఆసక్తిగా అంటే భూమాను కూడా దీని మీద సమాధానం చెప్పారు. తన కూతురు పెళ్లి తిరుచానారులో హిందూ సాంప్రదాయం ప్రకారమే జరిగిందని, దానికి బాలకృష్ణ కూడా, నారా రామ్మూర్తి నాయుడు వంటి వారు కూడా దీనికి హాజరయ్యారు అని ఓపెన్గా చెప్పేశారు భూమాన. ఒకవేళ కూతురు తన ఇష్ట ప్రకారం వేరే పద్ధతిలో పెళ్లి చేసుకుంటే మాత్రం తండ్రిని హిందూ కాదని మనం అనలేం కదా, ఇది పాయింట్. సో అలా అనకుండా ఉండాల్సిన ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో అనేక రకాల కబుర్లు గతంలో చెప్పి ఇట్లాగే ఆయన ఇరుకుని పడ్డారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అట్లాగే చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో జరిగేటువంటి వార్స్ ఏవైతే ఉంటాయో పార్టీల మధ్య పనికిమాలినటువంటి టైం వేస్ట్ చేసుకుని ప్రజల గురించి ఆలోచించకుండా చేసే వార్స్, వాటిల్లోంచి వచ్చి నువ్వు పట్టుకుని జగన్ కానీ చంద్రబాబు కానీ అసెంబ్లీలో మాట్లాడడం అనేది చాలా అర్థం లేనితనంగా అనిపిస్తుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు కంక్లూజివ్గా మాట్లాడేశారు. ఆయన భూమాన కూడా క్రిస్టియనే, ఇదిగోండి ఫోటో, లేకపోతే వైవి సుబ్బారెడ్డి కూడా క్రిస్టియనే, వాళ్ళ ఆవిడ ఫోటో ఇదిగోండి, వాళ్ళ ఆవిడ బైబిల్ పట్టుకుందండి. యాక్చువల్గా వాళ్ళ ఆవిడ బైబిల్ ఏ సందర్భంలో పట్టుకున్నారంటే అక్కడ వైఎస్ విజయం ఉన్నారు, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతున్నప్పుడు కరచాలనం చేస్తున్నటువంటి సమయంలో చేతిలో ఉన్న బైబిల్ని పక్కనున్న ఆవిడకి, వైవి సుబ్బారెడ్డి వైఫ్కి ఇచ్చారు. ఆవిడ చెల్లెలు కాబట్టి పట్టుకున్నారు. ఆ ఫోటోని ఎవరో పట్టుకొచ్చి అప్పట్లో చాలా పాత ఫోటో అది కూడా బాగా వైరల్ చేశారు. వైవి సుబ్బారెడ్డి భార్య ఇట్లా క్రిస్టియన్ బైబిల్ పట్టుకున్నారు, ఈయనకి ఎట్లా ఇస్తారు టీటీడీలో పదవి, ఇట్లా గోల చేశారు. అప్పుడు కూడా క్లారిటీ ఇచ్చారు. వైవి సుబ్బారెడ్డి అసలు అయ్యప్ప స్వామి కూడా వేసుకునే సందర్భాలు ఉంటాయి. ఆయన చూడటానికి కూడా చాలా హిందూ రిలేటెడ్ కూడా చాలా పాటిస్తూ ఉంటాడు. అంటే నేనేమంటున్నానంటే ఖచ్చితంగా అలా జరిగితే తప్పు, కానీ సాలిడ్ కంక్లూజివ్ ఎవిడెన్స్ లేకుండా కంక్లూజివ్గా ఒక సీఎం జగన్ కూడా గతంలో ఎట్లాగే మాడిన సందర్భాలు ఉన్న ఎగ్జాంపుల్ చాలా. సో చంద్రబాబు కానీ జగన్ కానీ ఎవరైనా కానీ ఒక అసెంబ్లీ లాంటి స్థానంలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కంక్లూజివ్గా ఎట్లా చెప్తారు స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకుండా అనేది జనాల మధ్య డిస్కషన్గా నడుస్తుంది. దానికి
అంటే వాళ్ళని నాన్ హిందువులుగా ప్రూవ్ చేయడానికి ఏ రకమైనటువంటి ఆధారమైన స్ట్రాంగ్‌ది తీసుకొచ్చి చెప్తే బాగుండేది. లడ్డూ కల్తీ విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి కాబట్టి లడ్డూ కల్తీ విషయంలో నేను జంతు కొవ్వు కలిసిందనే ఉద్దేశం గుజరాత్ రిపోర్ట్ నుంచి చెప్పానని ఎట్లయితే ఆయన అసెంబ్లీలో వివరణ చాలా బాగా ఇచ్చారు దానికి. అలా ఇచ్చారో వీటి గురించి అవసరం లేదు అసలు. ఈ ప్రస్తావనలే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అసలు నాన్ హిందూస్ అనే దానికి బేసిక్ ఆధారాలు లేవు. ఉంటే చంద్రబాబు దాకా ఎందుకు టీడీపీ వాళ్ళు కానీ టీడీపీ మీడియా కానీ ఇప్పటివరకు ఊరుకునేవారా? ఎప్పుడో పాత టైంలో వైరల్ అయినటువంటి అన్ని ఫోటోలను పట్టుకొచ్చి ఎవరు నమ్ముతారని ఎవరు సీరియస్గా తీసుకుంటారని చెప్పారనేది అర్థం లేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అది ఎవరైనా సరే, ఆ ముఖ్యమంత్రి స్థానంలో మీరున్నా, నేనున్నా, జగన్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా, ఇంకొకళ్ళు ఉన్నా కూడా ఒక కంక్లూజివ్ డెసిషన్ అండ్ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు పర్ఫెక్ట్గా దానికి తగ్గట్టు ఎవిడెన్స్ ఉండాలి అనేది అర్థం చేసుకోవాలి. ఉండకపోతే ఇట్లాగే మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ఇంకోసారి ప్రూవ్ అయింది.